హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్. ఈరోజు పచ్చి రొయ్యల వేపుడు చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా స్పైసీగా ఉంటుంది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది కొంచెం పెద్ద రొయ్యలు తీసుకున్నానండి, మరీ చిన్నవి కాదు. ఇలా ఇక్కడ నేను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. అందులో డ్రై మసాలా వేసినాను. షాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచి ఇలా వేసుకొని కొంచెం ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలండి, 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఇవి మొత్తం క్లీన్ చేసి వాళ్ళే ఇస్తారండి. తర్వాత వాటిని ఇంటికి తీసుకొచ్చి కడిగేసేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెము పసుపు, ఉప్పు వేసేసి ఉడికించి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మీడియం సైజ్ 2 ఉల్లిపాయలండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చిటపటమన్నాక ఫ్రై అయ్యాక ఈ తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రొయ్యలు ఉడికేటప్పుడు కొంచెమే వేసానండి, 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్. అందుకని ఇంకొక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేసేసి ఈ ఘాటు పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసేసాను. మీరు సన్నగా తరిగి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత ముందుగా ఈ ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యలు ఇలా వేసేసుకోవాలి. ఇందులో ఇలా వేసేసి ఈ ఉల్లిపాయల మిశ్రమంతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇలానే ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఈ రొయ్యలు ఇలా కలర్ చేంజ్ అవుతుంటాయి కదా, ఇప్పుడు ఈ టైంలో మనము తగినంత కారము, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఆల్రెడీ కొంచెం యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. కారం అయితే మీరు తినే మోతాదులో యాడ్ చేసుకోండి. ఇది కొంచెం నీసు వాసన ఉంటుంది కాబట్టి రొయ్యలు కొంచెం ఎక్కువ కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు, ఈ కారం ఇవన్నీ వేసేసి ఇవి రొయ్యలకి బాగా పట్టేదాకా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ ఇలానే ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఎక్కడ అడుగంటనివ్వద్దండి, చూస్తూనే ఉండాలి. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్నాక ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ ధనియాల పౌడర్ కూడా బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. ఇలానే ఒక 5 మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయొద్దండి. ఇక్కడ అడుగంటిపోతే టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుందండి, ఉల్లిపాయ మొత్తం మాడిపోతుంది. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇంకా కొంచెంసేపు అయ్యాక చూస్తే ఇంకా కొంచెం మంచిగా ఇట్లా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. మిడిల్లో రొయ్యలకి మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తే మీకే తెలుస్తుంది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.